సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? నా పేరు కృష్ణమోహన్ అండి. ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్లో పనిచేస్తాను. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? అమీర్పేట. ఓకే సార్, మీరు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో ప్రధానంగా ఈ విద్యా వైద్యం పరంగా అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎట్లా నడుస్తూ ఉంది, ఏమనిపిస్తుంది డెవలప్మెంట్ పరంగా చూస్తూ ఉంది? డెవలప్మెంట్ పరంగా చూస్తే హైదరాబాద్ ఇంకా కొంచెం అవ్వాలి సార్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి డెవలప్డ్. ఆ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లా. ఐ థింక్ దే హ్యావ్ నాట్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న వర్షాలకి మునిగిపోవడం, శానిటేషన్ చాలా భయంకరంగా ఉంది. నేను చూస్తున్నాను, మా ఇంటి దగ్గర అన్ని పడేస్తుంటారు. ప్రతివాడు స్కూటర్ ఆపేసి వెళ్ళిపోతుంటారు. అంటే పబ్లిక్ కూడా సివిక్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ పోయిన అక్కడికి, అలాగే సివిక్ సెన్స్ ఉండాలా. అలా ఉండి కొంచెం చేస్తే మంచిది. పబ్లిక్లో అది రావాలి, కానీ బట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. వెన్ కంపేర్ టు అదర్ సిటీస్, ఇండోర్ ఈజ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఫర్ శానిటేషన్. దట్ షుడ్ బి లెర్న్ ఫ్రమ్ అవర్ ఆఫీసర్స్ అండ్ ఇంప్రూవ్ ది శానిటేషన్ పార్ట్. సో అంటే ఐటీ పరంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది రాష్ట్రంలో యువత కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున సమస్యగా మారుతూ ఉంది. సో ఏం సార్ అసలు రాష్ట్రంలో ఈ ఐటీ పరంగా ఎంప్లాయీస్ కావచ్చు, అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడం కావచ్చు, కంపెనీస్ తేవడం, దీని మీద ఏం చెప్తారు? అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు కంపెనీస్ వస్తాయి సార్. వెన్ పీపుల్ ఆర్ మోర్ క్యాపబుల్, క్యాలిబర్, దే విల్ డెఫినెట్లీ గెట్. ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్కి ఎంప్లాయ్మెంట్ అంటే అది నాకు తెలిసి కష్టం. బట్ పీపుల్ ఆర్ సపోజ్ ఒక డిగ్రీ చదివిన ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకరికి ఎబిలిటీ ఉంటే వాళ్ళు దే ఆర్ గెటింగ్, బట్ అదర్ ఈజ్ నాట్ గెటింగ్ బికాస్ హీ ఈజ్ నాట్ ది ఎబిలిటీ. సో దట్ షుడ్ బి టేకెన్ కేర్ బై ద బ్యాంక్, సారీ దిస్ గవర్నమెంట్. అంటే వాళ్ళకి దాన్ని స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలి. చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడున్న రాష్ట్రంలో ప్రభుత్వం పాలన రూలింగ్ పరంగా ఎట్లా అనిపిస్తుంది? రూలింగ్ అంటే దే ఆర్ గోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్. మై కన్సర్న్ ఈజ్ ఓన్లీ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ qualified. And universities కానీ ఈ కాలేజెస్ కూడా స్కిల్ డెవలప్మెంట్కి దే హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ దిస్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ టూల్స్ అని వస్తున్నారు, బట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ గెటింగ్. బట్ పీపుల్ ఆర్ టెలింగ్ AI ఈజ్ బూమింగ్, బట్ దీస్ AI గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ గెటింగ్. మీన్స్ దట్ దీస్ డోంట్ హ్యావ్ ది క్యాపబిలిటీ. ఇప్పుడున్న యూత్కి కొంచెం అవగాహన కూడా కల్పించాలి. అవగాహన కల్పించాలి. యూత్ ఆల్సో హ్యాస్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. ఎలాగా ఏంటి అనేది దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. అంటే ఎవ్రీబడి, గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీ, బట్ దీస్ పీపుల్ హ్యాస్ టు ఇంప్రూవ్ ది క్యాపబిలిటీ. అంటే ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితులు, ఇప్పుడు అంటే ఈ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎట్లుంది సార్? అసలు ప్రాపర్గా నడుస్తూ ఉన్నాయా అసలు ఫెసిలిటీస్ విషయంలో? అడ్మినిస్ట్రేషన్ డీప్గా నాకు తెలీదు, బట్ ఓవరాల్గా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ టు బి ఇంప్రూవ్డ్. అది బాగా ఇంప్రూవ్ కావాలా, అది చాలా తక్కువ ఉంది. అంటే దే ఆర్ నాట్ ప్రాపర్లీ విజువలైజింగ్ ద ఫ్యూచర్ difficulties and how the people are increasing in the city, how urbanization is happening. So every month, every day the people are coming to city for employment. సో వీళ్ళందరికీ పాపులేషన్ ఎంత అవుతుంది అనేది ఒక విజువలైజ్ చేసి దే హ్యావ్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే రాబోయే రోజులలో ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, మున్సిపాలిటీలో GHMC ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పాత గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్, కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ ఫైట్ చేస్తూ ఉన్నారు అంటే లైక్ మేయర్ పీఠం కోసం. సో ఎట్లా ఉంటుంది ఎలక్షన్లో, ఎవరు ఫేవర్ ఉంటుంది? ఎలక్షన్ అంటే సార్, దిస్ ఈజ్ లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ బాడీ ఎలక్షన్ మీన్స్ వాట్ దే విల్ డూ, ది ఫండ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్. నౌ ది మున్సిపాలిటీస్ ఆర్ ఆల్సో అప్టైనింగ్ బాండ్స్ ఫ్రమ్ ది మార్కెట్. కొన్ని మున్సిపాలిటీస్ చేస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ చేయాలంటే ఫైనాన్షియల్లీ దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ సైజ్ షుడ్ బి కరెక్ట్ సైజ్ చేసుకోవాలా. గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి వీళ్ళకి. ఒక లోకల్ బాడీ అనేది ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకుముందున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి తేడా ఏమైనా కనిపిస్తుందా డెవలప్మెంట్ పరంగా ఈ GHMC పరిధిలో? GHMC పరిధిలో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఎక్కువ లేదని నేను అనుకుంటున్నా. ఎర్లియర్ గవర్నమెంట్ కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంది. రాబోయే రోజులలో అంటే ఇప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో రూల్ చేస్తూ ఉంది 3 times. ఈసారి ఏమో తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ వస్తే గుడ్. ఐఎమ్ సపోర్ట్ బికాజ్ ఐఎమ్ మోడీ ఫేవరెట్. అంటే నాట్ బీజేపీ, ఐఎమ్ మోడీ. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. ఈ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కానీ, డిఫెన్స్ రిఫార్మ్స్ కానీ అండ్ అదర్ రిఫార్మ్స్లో దే ఆర్ నెంబర్ 1 బాగా చేస్తున్నారు. ఎందుకంటే వన్స్ అపాన్ టైమ్ వీఆర్ డిఫెన్స్ ఇంపోర్టర్, నౌ యూ బికమ్ ఎ డిఫెన్స్ ఎక్స్పోర్టర్. సో దే ఆర్ రాడికల్ చేంజెస్ ఆర్ కమింగ్. దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ద ఎకనామిక్ ఫ్రంట్ అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ దేశంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆల్మోస్ట్. సో ఈసారి మరి తెలంగాణలో వచ్చే రోజులలో ఏమైనా అవకాశం ఉంటుంది? అవకాశం నాకు తెలియదు కానీ వస్తే బాగుంటుంది.
బాగుంటుంది అండి. వస్తే బాగుంటుంది ఎందుకంటే దట్ ఈస్ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ అండ్ బీజేపీ కాబట్టి బట్ దే ఆర్ ఇన్ ది సెంటర్ దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. రిమైనింగ్ పార్ట్ ఐ డోంట్ కామెంట్ బట్ సెంటర్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం గురించి ఏం చెప్తారు రాష్ట్రంలో ఓకే కాంగ్రెస్ సో సో ఇంకోటి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అనేది ఒక ప్రక్రియ నడుస్తుంది కదా రాష్ట్రం అంతటా. సో ఏంటి దాని మీద ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ అండి. ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ అండ్ దే షుడ్ ప్రొటెక్ట్ ది వాటర్స్ అండ్ ఎవరైతే వాటర్స్ ఇక్కడ కాని వాళ్ళు ఉంటారో దే హ్యావ్ టు సెండ్ ఇట్ బ్యాక్. వారు వైట్ రాయల్గా ఎలా సోర్సెస్ ఎలా రావాలో అఫిషియల్గా రావాలి కానీ ఇలా వచ్చి ఉండడం అనేది కరెక్ట్ కాదు. అలా చేయడం అలా ఇలా చేయడం ఇది కూడా దిస్ ఈస్ ఎ కరెక్ట్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నా. సో అంటే ఫైనల్ గా ఒకటి ఎప్పుడంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రి 10 years నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఏంటి అది పాసిబుల్ అయ్యేటట్టు అనిపిస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితి? దట్ నోబడీ విల్ టెల్ సార్. దట్ డిపెండ్ అపాన్ ది సిచ్యుయేషన్ అండ్ ది పీపుల్స్ వ్యూ. ఇలా పాపులర్ స్కీమ్స్ పెట్టి పాపులర్ అవుతానికి ఏముండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, కంపెనీస్ అట్రాక్ట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అండ్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్తెన్ చేయడం, అగ్రికల్చర్ చేయడం, వాళ్ళకి పవర్ 100% అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేయడం. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దే హ్యావ్ టు టేక్ కేర్. మీరు చూస్తున్న దాని ప్రకారం ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి 6 గ్యారెంటీలు అన్నారు కదా. సో ఏంటి మీకు తెలిసినంత ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అంటారా మీరు చూస్తున్న దాని ప్రకారం? తెలీదు. ది పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దిస్ సోషల్ దిస్ పాపులర్ స్కీమ్స్ చేస్తున్నారు కానీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ స్కీమ్స్. పీపుల్ని అప్పులు అయిపోద్ది కానీ మిగిలిదే ఉండదు. పీపుల్ని స్ట్రెంగ్తెన్ చేయాలా, పీపుల్ కరెక్ట్ ఓవరాల్ డెవలప్ చేయాలా. అంటే కొందరు ఇన్కమ్ తీసుకెళ్ళి అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ ఇన్కమ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు అదర్స్ వితౌట్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.